హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ రిటర్న్స్ సిఎస్కే, ఆర్ఆర్, ఆర్సీబీ, జీటీ ఈ టీమ్స్ గురించి అయితే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మరి ఐపీఎల్ రిటర్న్స్ గురించి చూస్తే మరి మనం చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్న దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చింది. మరి నిన్న క్రిక్ బజ్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈసారి బీసీసీఐ అయితే ఫ్రాంచైజీల కోరిక మేరకు లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్లా కాకుండా ఈసారి పూర్తిగా రిటెన్షన్ రూల్ని అయితే చేంజ్ చేశారు. రాబోయే సీజన్ కోసం 4+2 రిటెన్షన్ పాలసీని అయితే బీసీసీఐ అయితే ఇవ్వబోతుంది. మరి దీని ప్రకారం చూసుకుంటే డైరెక్ట్గా బిఫోర్ ఆక్షన్ 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. అలాగే ఒక 2 ఆర్టీఎం కార్డులను అయితే ఇస్తారు. లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్లో చూసుకుంటే ఆ టైంలో అయితే ఆర్టీఎం కార్డ్స్ అయితే ఇవ్వలేదు, కొత్త టీమ్స్ అయినా గుజరాత్ లక్నో రావటం వల్ల. మరి ఈసారి మెగా ఆక్షన్కి అయితే ఆర్టీఎం కార్డులను అయితే రీస్టోర్ అయితే చేస్తారు. మరి ఈ రిటెన్షన్ రూల్స్పై రాబోయే 1-2 వారాల్లో అయితే మాత్రం బీసీసీఐ నుంచి అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సెకండ్ అప్డేట్ సిఎస్కే టీం నుంచి. మరి ఈసారి రిటెన్షన్ రూల్ చేంజ్ అవ్వడం వల్ల ధోని ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఉంటారు. మరి గత కొద్ది రోజుల క్రితం వచ్చిన అప్డేట్ ప్రకారం 5-6 రిటెన్షన్కి బీసీసీఐ అనుమతిస్తే నెక్స్ట్ సీజన్లో ధోని ఆడతాడు, లేకపోతే ధోని ఆడు సిఎస్కే టీంలోకి మెంటర్గా వస్తాడన్న న్యూస్ అయితే వచ్చింది. మరి బీసీసీఐ రిటెన్షన్ రూల్ మారుస్తుంది కాబట్టి ధోని అయితే మాత్రం నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా అయితే ఆడుతాడు. ఆర్టీఎంలను వదిలేసి రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న 4 ప్లేయర్స్లో ధోనిని అయితే సిఎస్కే టీం 3rd ప్లేయర్గాను లేకపోతే 4th ప్లేయర్గా అయినా రిటైన్ అవుతాడు. మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే వేరే ప్లేయర్స్ కాస్త ఎక్కువ అమౌంట్ రావాలనే ఉద్దేశంతో ధోని అయితే తనకు తాను 4th ప్లేయర్గా రిటైన్ అవడానికి అయితే ఇష్టపడతాడు. ధోనిని రిటైన్ చేసుకోవడం వల్ల మిస్ అయ్యే ప్లేయర్ని అయితే సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే ఆర్టీఎం కార్డుని యూజ్ చేసి ఆక్షన్ టేబుల్ మీద అయితే బైబ్యాక్ అయితే చేస్తారు. మ్యాక్సిమం మరి నెక్స్ట్ సీజన్లో ధోని ఆడితే మరి అదే తనకి ఆఖరు సీజన్ అయితే అవుతుంది. దీంతో ధోనికి అయితే సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే ఒక గ్రాండ్ ఫేర్వెల్ని అయితే ఇవ్వబోతుంది. నెక్స్ట్ అప్డేట్ జీటీ టీం నుంచి. రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం జీటీ టీం మేనేజ్మెంట్ చేంజ్ అయ్యే అవకాశం ఉండటం వల్ల ఇప్పటి వరకు గుజరాత్ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించిన ఆశీష్ నెహ్రాని అయితే మార్చబోతున్నట్లుగా అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ మరి ఇప్పటికే ఆశీష్ నెహ్రా కోచింగ్ కాంట్రాక్ట్ అయితే మాత్రం ముగియడం అయితే జరిగింది. మరి దాన్ని అయితే ఇప్పటి వరకు జీటీ టీం మేనేజ్మెంట్ అయితే రెన్యువల్ అయితే చేయలేదు. సో మరి దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పంజాబ్ టీం మాదిరిగానే జీటీ టీం కూడా ఆశీష్ నెహ్రాని కొనసాగించాలని ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. రాబోయే సీజన్లో జీటీ టీంకి అయితే కొత్త హెడ్ కోచ్గా అయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అయితే రాబోతున్నాడు. నెక్స్ట్ అప్డేట్ రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి. ఇప్పటి వరకు ఆర్ఆర్ టీంకి టీమ్ డైరెక్టర్గాను హెడ్ కోచ్గా ఉన్న కుమార సంగాకర్ అయితే ఇంగ్లాండ్ టీంకి వైట్ బాల్ ఫార్మాట్లో హెడ్ కోచ్గా వెళ్లేందుకు అయితే నిర్ణయించుకున్నాడు. కుమార్ సంగాకర్ మరి ఎలాగో ఆర్ఆర్ టీంని అయితే విడిచిపెడుతున్నాడు కాబట్టి ఆ స్థానంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ని అయితే ఆర్ఆర్ టీం అయితే వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా అయితే తెచ్చుకోబోతున్నారు. గతంలో కొన్ని రోజుల క్రితమే ఈ వార్త అయితే వచ్చింది. మరి ఇప్పుడైతే మాత్రం ఇది పూర్తిగా అయితే కన్ఫర్మ్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. మరి త్వరలో దీనిపై అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. మరి రాహుల్ ద్రావిడ్కి ఉన్న ట్రాక్ రికార్డ్ బట్టి చాలా ఐపీఎల్ టీమ్స్ అయితే తనైతే సంప్రదించడం అయితే జరిగింది. ఒక రాజస్థాన్ రాయల్స్ టీంకి తప్పించి మిగతా ఏ ఒక్క టీం ఇచ్చిన ఆఫర్ను కూడా రాహుల్ ద్రావిడ్ అయితే యాక్సెప్ట్ అయితే చేయలేదు. మొన్నటి వరకు కుమార్ సంగాకర్ ఆర్ఆర్ టీంలో ఉన్నంత వరకు రాహుల్ ద్రావిడ్ ఒకవేళ ఆర్ఆర్ టీంలోకి వస్తే ఒక మెంటర్గా వస్తాడని అనుకున్నాం. బట్ ఇప్పుడైతే మాత్రం హెడ్ కోచ్గా టీమ్ డైరెక్టర్గా రావచ్చన్న న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే ఆర్సీబీ టీం నుంచి అయితే ఉంది. మరి రీసెంట్గా కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఆర్సీబీ టీం అయితే ఈసారి రిటెన్షన్లో ఎస్ఐఎల్కి అయితే అవకాశం కల్పిస్తున్నట్లుగా అయితే సమాచారం. మరి ఈసారి బీసీసీఐ కొత్తగా తేబోతున్న 4+2 రిటెన్షన్ రూల్ ప్రకారం ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే ఎస్ఐఎల్కి రిటెన్షన్లో స్థానం కల్పిస్తే మరి ఎవరి స్థానంలో ఇస్తారు? ఆర్సీబీ టీం ఎలాగూ విరాట్ కోహ్లీని అయితే ఫస్ట్ ప్లేయర్గా అయితే రిటైన్ చేసుకుంటారు, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ చూసుకుంటే పటిదార్, విల్ జాక్స్ మరి వీళ్ళిద్దరిని కూడా ఆర్సీబీ టీం అయితే రిటైన్ చేసుకుంటుంది. ఇంకా మిగిలింది మహమ్మద్ సిరాజ్. ఒకవేళ ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే ఎస్ఐఎల్ని రిటైన్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో అయితే రిటైన్ చేసుకోవాలి.
లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ఆర్సీబీ టీంకి టీం ప్రైమరీ ఫాస్ట్ బౌలర్గా బౌలింగ్ దళ నాయకుడిగా సిరాజ్ అయితే వ్యవహరిస్తున్నాడు. కాస్త రన్స్ ఇచ్చిన ప్రతి సీజన్లో కూడా సిరాజ్ అయితే మాత్రం ఆర్సీబీ టీంకి అయితే కన్సిస్టెంట్గా అయితే రాణిస్తున్నాడు. మరి ఎస్ దయాల్ కూడా లాస్ట్ సీజన్లో వచ్చి కొంత ఇంప్రెస్ అయితే చేశాడు. బట్ నాకైతే మాత్రం సిరాజ్ని రిటైన్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఒకవేళ ఎస్ దయాల్ కావాలి అనుకుంటే ఎలాగూ వాళ్ళకి రైట్ టు మ్యాచ్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ తిరిగి ఎస్ దయాల్ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ఆక్షన్ టేబుల్ మీద వేరే ఫ్రాంచైజీలతో పోటీ పడి ఎస్ దయాల్ని అయితే తీసుకోవచ్చు. లాస్ట్ సీజన్లో ఆర్సీబీ టీం అయితే ఎస్ దయాల్కి అయితే 5 కోట్లు అయితే స్పెండ్ చేసింది. ఈసారి మెగా ఆక్షన్ టేబుల్ మీద అంతకంటే తక్కువ ప్రైస్కి ఎస్ దయాల్ అయితే దొరకవచ్చు. ఎందుకంటే మెగా ఆక్షన్ టేబుల్ అనేసరికి ఎక్కువ రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది ప్లేయర్స్ అందుబాటులో ఉండటం వల్ల మినీ ఆక్షన్లో పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే స్పెండ్ చేయని అవసరం లేదు. తక్కువ రేట్స్కే మంచి ప్లేయర్స్ అయితే దొరుకుతారు. ఒక ఎఫర్టబుల్ ప్రైస్లోనే ఆర్సీబీ టీంకి అయితే ఎస్ దయాల్ దొరికే అవకాశం అయితే ఉంది. మరి ఇవి ఫ్రెండ్స్ ఐపీఎల్ రిటెన్షన్ సిఎస్కే, ఆర్ఆర్, ఆర్సీబీ, జీటీ టీమ్స్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.